ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమగుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనలు 115 అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 9వ వచనం. మా రక్షణకర్త ఒక దేవ, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపుము. హెబ్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను వేరుపరచుకొనెను. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక, అతని కాపాడుటకే కృపా సత్యమును నియమించుము. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం. దీనివల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీవు కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీలుపోయి వానిలోనైనా ఏమీ లేదు. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన యేసయ్య, నేను ఇచ్చిన వాక్యాన్ని ముట్టుకొని కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను సమస్తము నీ ద్వారానే కలిగిన తండ్రి, సమస్త మహిమ నీకు కలిగిన ప్రభు మమ్మల్ని వాడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.